క్యారెట్ కూర తినరు. సాంబార్‌లో ముక్కలా తినరు. ఇంక ఎక్కడేసినా తినరు వీళ్ళు కదా! అసల సమస్యలే తీసి పక్కన పెట్టాల్సిందే. అదే ఫోను పక్కన పెట్టమంటే పెట్టరు. పక్కన పెట్టాల్సినయి పెట్టరు. పట్టుకోవాల్సినయి పట్టుకోరు. సో, అందుకోసమే మరి పిల్లలు చూస్తేనేమో ఎప్పుడు చూసినా ఫోన్‌లో గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. ఏదో రకంగా ఫోన్స్ చూడటం ఎక్కువైపోయింది. మరి అలాంటప్పుడు ఆ కళ్ళకి కూడా ఎలాంటి ఇష్యూ రాకుండా చూసుకునే బాధ్యత మనదే కదండీ! సో, అందుకోసమని ఈరోజు ఏం చేశాను అంటే క్యారెట్ జ్యూస్ ఇచ్చినా తాగరు. అమ్మో! సమస్య లేదు దాంట్లో. అసలే తాగరు. అందుకోసం అనేసి పూరి అంటే చాలా ఇష్టం కదా పిల్లలకి. అదే పూరిని ఒక హెల్తీ పూరిగా మనం తయారు చేద్దాము. చూసినాకండి పిండి తీసి క్యారెట్ జ్యూస్ తయారు చేసుకున్నాం. చూసారు కదా! చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకొని వడకట్టుకున్నామంటే గనుక జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి. సో, ఈ విధంగా జ్యూస్‌ని మనం పూరి పిండి కలుపుకునేటప్పుడు పిండిలో వాటర్‌కి బదులుగా ఈ క్యారెట్ జ్యూస్‌ని యాడ్ చేసి కలుపుకుంటే చాలా అంటే చాలా బావుంటుంది. టేస్ట్ వైస్ బావుంటుంది. హెల్తీగా ఉంటుంది. పిల్లలు రెగ్యులర్‌గా తినే పూరి కాకుండా కొంచెం డిఫరెంట్‌గా తినటానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ప్రతీది పూరి అనే కాదు ఏదైనా సరే ఏదైనా డిఫరెంట్‌గా చేసామంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే పూరి రెగ్యులర్‌గా వైట్ కలర్‌లో ఉంటుంది. మరి క్యారెట్ జ్యూస్ యాడ్ చేస్తే మంచి కలర్‌ఫుల్‌గా ఆరెంజ్ కలర్‌లోకి వచ్చేస్తుంది కదండీ! సో, అలాంటప్పుడు ఇంకా ఇష్టంగా తింటారు. దాంట్లో క్యారెట్ ఏసిన విషయం వాళ్ళకి తెలియదు. ఫ్లేవర్ కూడా అస్సలు ఎక్కడ కూడా అర్థం కాదనమాట పిల్లలకి. సో, చాలా ఈజీగా ఇష్టంగా తింటారు. ఒకటికి 4 అయితే ఖచ్చితంగా తింటారనమాట. సో, ఇలా అయితే గనుక ఒకసారి ట్రై చేయండి. పిండినైతే స్మూత్‌గా ఈ విధంగా కలుపుకొని దానిపైన క్లాత్ అయితే ఇలా పెట్టేసి పెట్టుకోండి. ఫస్ట్ మనం పిండిని కలిపేసి పక్కన పెట్టుకున్నామంటే అది కొంచెం సేపు నానాలి కాబట్టి ఫస్ట్ పిండి కలుపుకోవాలి. ఆ తర్వాత కర్రీ అనేది రెడీ చేసుకోవాలండి. మరి పూరి చేస్తున్నప్పుడు పూరి కర్రీ లేకపోతే ఎలాగా? ఖచ్చితంగా కావాలి కదా! మరి ఇంక అది కూడా చేద్దాం పదండి. ఫస్ట్ అయితే గనుక ఆనియన్స్‌ని నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక బంగాళదుంపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న గిన్నె పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మనం నిలువుగా జస్ట్ కట్ చేయకుండా మనం కొద్దిగా స్మాష్ చేసినట్లుగా అంటే ఉల్లిపాయ అనేది విడిపోతుందండి. పొడి పొడిగా వచ్చేస్తుంది. అప్పుడు కూర అనేది ఈజీగా తొందరగా ఉడుకుతుందనమాట. అవి ఏసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 100 ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే అది ఉడికిపోతుందండి. చూస్తున్నారు కదా! కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. అప్పుడు కరెక్ట్‌గా సరిపోతుంది అందరికి కూడాను. మా ఇంట్లో మేమిద్దరికే కాబట్టి 2 ఉల్లిపాయలు యాడ్ చేశాను. అలాగే ఒక బంగాళదుంప, పచ్చిమిరపకాయలు ఒక 5 పచ్చిమిరపకాయలయితే యాడ్ చేశాను. మిక్సీ వేశానండి. మళ్ళీ పక్కన పెట్టాలి. ఈ సమస్య అంతా ఉంటది గదా! అందుకోసమేసి ఇలా పేస్ట్ వేయటం వల్ల గూడా టేస్ట్ బావుంటుందండి. ఎందుకంటే పొటాటో అనేది స్వీట్‌గా ఉంటుంది కదండీ! సో, ముక్కలేస్తే ఆ ఘాటనేది అంతగా తగలదనమాట. మనం ఇలా పేస్ట్ వేసినప్పుడు పచ్చిమిరపకాయల ఘాటనేది ఎక్కువగా ఫ్లేవర్ అనేది కలిసి పొటాటో స్వీట్‌నెస్ అనేది కొంచెం తగ్గిచ్చిద్దండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 50% ఆనియను, పొటాటో ఉడికిన తర్వాత మనం టమాటాలైతే యాడ్ చేయాలండి. ముందుగా యాడ్ చేసామంటే ఉడికేసి తొందరగా ఉడుకుతాయి కదండీ టమాటాలు, అడుగంటుతాయనమాట. అందుకనేసి సగం ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలి. సో, చూస్తున్నది ఇవన్నీ ఉడికేలోపు మనం శనగపిండి గూడా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 100 ఎంఎల్ వాటర్‌లో ఒక 2 స్పూన్లు శనగపిండి కలుపుకొని ఇలా వాటర్ అయితే రెడీ చేసుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. సో, ఇప్పుడు మనం వీటిని యాడ్ చేసుకోవాలి. సో, దీంట్లోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. శనగపిండి వాటర్ ఏవైతే ఉన్నాయో అవి వేయగానే కూరంతా దగ్గరకొచ్చేసింది. ఇంక అయిపోయిందని ఆఫ్ చేస్తూ ఉంటారు కొంతమంది. అలా కాకుండా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 3, 4 మినిట్స్ అంతే ఉంచుకోవాలి. ఎందుకు అంటే శనగపిండి వేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేశాము అంటే ఆ పచ్చి వాసన అన్నది పోదండి. తినేటప్పుడు ఆ పచ్చి వాసన అనేది మనకి తగులుతూ తెలుస్తుంది. అందుకోసం అనేసి వెంటనే స్టవ్ ఆపకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ అనేది కూరైతే అంతే ఉంచేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. అప్పుడు మంచిగా మనకి పూరి కూరైతే గనక రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్. ఇంకా ఇప్పుడొచ్చేసి కూరైతే రెడీ అయిపోయింది కదండీ! ఇంకా ఇప్పుడు మనం చపాతీ పిండి ఏదైతే కలుపుకున్నామో క్యారెట్ జ్యూస్ వేసి వాటన్నిటిని కూడా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకొని, ఆ తర్వాత వన్ బై వన్ మొత్తం కూడాను రుద్దేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒకేసారి రుద్ది పక్కన పెట్టుకుందాం.
చపాతీలైతే మనం ఒకటి రుద్దుకుంటూ, కాల్చుకుంటూ ఉంటాం కదా! బట్ పూరీలైతే గనక అలా కాదండి. ఫస్ట్ మనం అన్నీ రుద్దేసుకొని పక్కన పెట్టుకున్నాక కాల్చుకుంటే తొందరగా అయిపోతుంది. అటు రుద్దేలోపు ఇటు ఆయిల్ గూడా హీట్ అవుతుందనమాట. టైం సేవ్ అవుతుంది. అలాగే త్వరగా అయిపోతుంది. మనం అటు రుద్దుతూ ఇది కాల్చేలోపు నూనె ఎక్కువగా హీట్ అయ్యి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకని ఫస్ట్ మనం ఈ పూరీలదొచ్చేసి మాత్రం ఫస్ట్ ఎన్నైతే మనం ఉండలు చేసుకున్నామో అవన్నీ కూడాను ఈ విధంగా రుద్ది పక్కన పెట్టుకోవడమే. ప్రతి ఒక్క పూరి పొంగాల్సిందేనండి. పొంగి తీరాల్సిందే. ఎందుకు అంటే దాంట్లో మనం కొద్దిగా మీగడనేది యాడ్ చేసాము. అలాగే కూర అయ్యేంత వరకు కూడా దాన్ని పక్కన పెట్టాం కదండీ! పిండి కలిపేసుకొని ఈ హాఫ్ అన్ అవర్ లోపు చాలా బాగా పొంగుతాయండి. ఇలా మనం ఎప్పుడైనా సరే ఒక 1 అవర్ అలా పిండి కలిపి పెట్టుకున్న దీంట్లో కొద్దిగా మీగడ యాడ్ చేసుకొని అస్సలు ఖచ్చితంగా పొంగుతాయన్నమాట పూరీలైతే. కొంతమందేంటంటే క్యారెట్ యాడ్ చేశాం కాబట్టి పొంగుతాయో లేదో అని డౌట్‌తో ఉంటారు. అలా ఏమీ కాదు. ఖచ్చితంగా పొంగుతాయన్నమాట. ఒక్కసారయితే గనక ట్రై చేసి చూడండి. హెల్తీకి హెల్తీగా ఉంటుంది. పిల్లలకి ఇష్టమైన టిఫిన్ చేశామన్నది కూడా ఉంటుందన్నమాట. పూరి అంటే పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు కదండీ! సో, అలా దీంట్లో మనకి హెల్తీ వర్షన్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఇష్టమైంది కూడా చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. చూస్తున్నారు కదా! ప్రతి ఒక్క పూరి పొంగిద్దండి. అస్సలు పొంగకుండా ఏది ఉండదన్నమాట. మరి క్యారెట్ జ్యూస్ యాడ్ చేసాము. మరి టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ వచ్చిద్దంటారా? అస్సలు రాదండి. టేస్ట్ బావుంటుంది. అందుకోసమే మనం కూర చేసిన దాంట్లో రెగ్యులర్‌గా అయితే నేను ఒక చిన్న క్యారెట్ ముక్కయితే యాడ్ చేస్తానండి. కానీ ఇక్కడ పూరీలో క్యారెట్ జ్యూస్ యాడ్ చేసాము. కర్రీలో కూడా మనం క్యారెట్ యాడ్ చేస్తే మనకి స్వీట్‌నెస్ అనేది కొంచెం ఎక్కువ అయిద్ది అనిపిచ్చిద్ది. అందుకోసం అనేసి ఇలా క్యారెట్ పూరీలు చేసినప్పుడు పూరీ కర్రీలో క్యారెట్స్ వేయననమాట. సో, మనం అలా చూసుకొని 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే కూర, పూరీ కర్రీ చాలా అంటే చాలా బావుంటుందండి. చూస్తున్నారు కదా! ఒక ప్లేట్ వేయటం అయిపోయింది. ఒక్కటి కూడా పొంగినియి అన్నీ కూడాను డౌన్ అవ్వలేదు. అన్నీ కూడా అలా పొంగే ఉన్నాయి. ప్రతి పూరి కూడాను అలాగే ఉన్నాయి. సో, మీకు కూడా నచ్చినట్లయితే గనక ఖచ్చితంగా ఇంట్లో అయితే ట్రై చేయండి. సేమ్ ఇలాగే బీట్రూట్ జ్యూస్‌ని కూడా యాడ్ చేసుకొని మనం బీట్రూట్ పూరీలు కూడా రెడీ చేసుకోవచ్చండి. అది ఇంకా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. పింక్ కలర్‌లో వచ్చేసింది పూరి వచ్చేసి. పిల్లలు కలర్‌ఫుల్‌గా ఉంటే చాలా ఇష్టంగా తింటారు కదా! సో, అలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్స్ రిక్వెస్టింగ్ టైమ్. Please like, share and subscribe to our channel. Thank you friends. Take care guys. Bye bye.